అందరూ బాగున్నారా? మేము బాగున్నాం. మేము ఇంకా బాగున్నారని కోరుకుంటున్నాం. అశ్విని దినకార ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారము. ఏంటంటే ఎలా ఇది అంతకుముందు చూపించాను. ఇప్పుడు కొత్తగా సబ్స్క్రైబ్ అయ్యే వాళ్ళకి తెలియదు కాబట్టి మనకి ఎప్పుడన్నా మన పిల్లలు కాలేజీకి వెళ్తూ ఉంటారు కదా, ఒకవేళ మనం లేటుగా లేచితే కూరకూడదు కదా, ఈజీగా కోడిగుడ్డుతో కూర వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. అదేం చూపిస్తారండి. గుడ్లు మన ఇష్టం అండి. 4 కావాలంటే 4 వేసుకోవచ్చు, 2 కావాలంటే 2 వేసుకోవచ్చు. అది ఎలా తయారు చేసేది అనేది నేను చూపిస్తున్నాను. చాలా తేలికండి. ఇది పూర్వకాలంలో ఇట్లా చేసుకునేవాళ్ళు. ఇది వెనకట తిండేనండి. ఇది నోటికి మనకు స్పైసీగా తినడానికి రుచిగా చాలా బాగుంటుంది. అసలు ఇందులో తాలింపు ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే ఏంటంటే బాగుంటుంది. ఒక్కోసారి అంటే మనం ఎక్కువగా లెగుతాము పిల్లల క్యారేజ్ అవ్వదామని, ఎప్పుడన్నా ఒళ్ళు బలకరించేప్పుడు వాళ్ళ మెలుకు రానప్పుడు అటు మనకు హడావుడి అయిపోద్ది. వాళ్ళకి మళ్ళీ క్యారేజ్ అందదేమో అని మనకి కొంచెం టెన్షన్ ఉంటుంది. ఆ టైంలో ఇలా చేసి పెట్టాము కోడిగుడి పొయ్యి మీద, అన్నం పొయ్యి మీద అయితే ఉడుకుతుంది. ఇది ఈజీగా తాలింపు వేసేస్తే అయిపోద్ది. చాలా తేలిగ్గా అయిపోయింది. ఇవన్నీ కొంచెం ఎండుమిర్చి, వేసుకున్నాను. నేను 2 గుడ్లు వేసుకుంటున్నాను, ఎందుకంటే మా అమ్మాయి ఒకటే కాబట్టి వెళ్ళేది కాలేజీకి, ఒకటే వేస్తున్నాను. మీకు 2 3 అట్లా ఉన్నారనుకో 4 గుడ్లు 5 గుడ్లు 6 గుడ్లు అట్లా వేసుకున్నా కూడా పర్వాలేదు. కొంచెం తర్వాత ఎక్కువ వేసుకోవాలి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే సరిపోయేది. ఇలా వేసేసుకుంది. ఇంకా దీంట్లో మన ఇంట్లో పుదీనా కానీ కొత్తిమీర కానీ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసేసుకోవచ్చు. కానీ అలా కన్నా ఇలా తింటే చాలా ఒంటికి కూడా హెల్త్కి కూడా మంచిది. ఇది పూర్వకాలం తిండండి. వెనకట్లో ఎక్కువ చేసుకొని ఆ జనం స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, ఏ పెడితే తినకుండా. మనకు ఇప్పుడు వాళ్ళ ఏమో అయ్యాని ఇయ్యానికి ఏంటంటే కొంచెం ఎటైనా మనుషులు కూర్చారు ఉండలేదు. అలా కొంచెం వేగనిస్తే చాలండి. ఇప్పుడు అయిపోయింది కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. ఉప్పు కారం మనం తినే దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తున్నాను, కాకపోతే తర్వాత కలుపుకోవచ్చు. ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం వేసాం కదా, కారంలో ఇది తిప్పుకుంటామే. ఇదేంటంటే కోడిగుడ్డు కారం. ఇంక మన పొయ్యి కట్టేసుకోవచ్చు. కట్టేసేసుకొని ఇక అయిపోయిందండి. మనకి 2 నిమిషాలు అయిపోయే కోడిగుడ్డు కారం. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇగో ఇలా కారంతో ఇలా వేసుకొని తింటే అసలు ఎంత అన్నం కలిసి అనుకుంటున్నారు. కాకపోతే మనం ఉప్పు కారం చూసుకోవాలి. ఉప్పు చాలపోతే కలుపుకుంటామే. అసలు ఎంత టేస్ట్గా ఉండదు. ఒకసారి ట్రై చేసి చూడండి, నేను చెప్పాను. మీకు నచ్చితే అప్పుడప్పుడు కూడా చేసుకొని మీరే తింటారు. చూడండి, చాలా ఈజీగా అయిపోద్దండి. మన పిల్లలకి మనం కూరగాయ వండి పెట్టే ఫీలింగ్ కూడా ఉంటుంది మనకి. ఇదిగోండి కోడిగుడ్డు కూర అయిపోయింది. లేట్ అయినప్పుడే కాదండి, మనకి ఎప్పుడన్నా జలుబులు చేసినప్పుడు కానీ జ్వరాలు వచ్చినప్పుడు నోరు మనకి కలిసి కదా, అట్లా కారంగా ఏదైనా తినాలనిపించింది. ఆ టైంలో ఇది వేసుకొని తింటే అసలు నోటికి గుడ్డు తినపైన కారం ఏదన్నా పర్వాలేదు. ఎందుకంటే జ్వరం టైంలో కోడిగుడ్డు తిన్నాం కాబట్టి జలుబు వేసినా మనం తినచ్చు కోడిగుడ్డుని. ఇంకా అలా ఉడుకుడుకానంలో ఆ కారం వేసుకొని తింటే ఎంత టేస్ట్ ఎంత బాగుంటుంది అనుకున్నాను. చాలా సూపర్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఇక అమ్మాయికి అయితే ఇలా కొంచెం నాకు లేట్ అయిపోయింది, అందుకని చేశాను. మాకేమో చుక్కకూర పాలకూర వండాలి.
అన్నం ఉడికిపోయింది, అన్నం ఉడికిందండి. మా ఇంట్లో ఒక కొత్త పర్సన్ కనపడుతున్నాడు. జుట్టు ముడి నల్ల నిండుగా పడిపోతుందండి. తన మడికి నేను పెళ్ళాక అని చూస్తున్నాను. ఇదిగోండి చూడండి, అది చూడండి ఎట్టుంది. ఆయన ఎవరో కాదండి, మా వారు. ఇన్నాళ్ళ నుంచి మీరు తెల్ల జుట్టులో చూశారు కదండి, ఇప్పుడు తలకు రంగు వేశారు కదా. ఎందుకు వేసారు తెలుసా? మన ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది మనకు తెలిసిన వాళ్ళందరూ తలకు రంగు వేయండి, ఎందుకంటే డాన్స్లో చేస్తున్నాడు కదా, బాగుంటుంది అన్నారు. చెప్పేసి వేసామండి. మీకు మీ అన్నయ్యో మీ తమ్ముడు అవుతాడు కదండి. మీ తమ్ముడు మీ అన్నయ్య ఎక్కడున్నాడో నాకు కామెంట్లో పెట్టండి. నాకైతే కొత్తగా ఎంతగా ఉన్నాడు. నా పెళ్ళైన కాంచి తెల్ల జుట్లు అంటే అప్పట్లో కొంచెం ఉండేది నలుపు, తర్వాత నేను శాంతం తెలుగు వచ్చేసింది. ఆయన ఫస్ట్ నుంచే ఉంది తెల్ల జుట్టు. ఇక నాకైతే వాళ్ళ సొంతంగా అలాగ ఉంది. మీకు ఎక్కడున్నారో కామెంట్లో పెట్టండి. ఇలా ఏంటండి మీ టిఫిన్లు? మా టిఫిన్ అయితే దోశ. ఇలా దోశ మీద వీళ్ళు ఎక్కేయమంటున్నారు. తినపోయినా అప్పుడప్పుడు తినాలి కదండి. ఏదో వాళ్ళు అప్పుడప్పుడు అడిగింది, ఎప్పుడన్నా సార్ చేయాలి కదా. ఇదిగోనే నేను ఒక ఎగ్ వేసుకుంటున్నాను. మటుకి ఒక్కడ తిన్నా కూడా కడుపు నిండిద్దండి. కానీ అప్పుడప్పుడు పిల్లలకు కూడా పెట్టుకోవాలండి. పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఇంట్లో ఆడవాళ్ళం కానీ అప్పుడప్పుడు తింటూ ఉండాలి. ఎందుకంటే మనకి ఇక్కడ కొంచెం బలం వచ్చింది కదా అందరికీ. కొంతమంది చికెన్లు మటన్ తింటారు, అలాంటి వాళ్ళు ఎగ్గుతో ఇట్లా దోశ మీద వేసుకుంటాం. కానీ కొంచెం ఆయిల్ వేద్దాం. అట్టు ఎగ్గట్టు కదా, కొంచెం ఆయిల్ ఉంటే టేస్ట్గా బాగుంటుంది. మనం పెట్టేది ఏదో కట్టి రుచిగా పెట్టాలి. ఎందుకండి కారం మనం ఇప్పుడు వేసుకోవాలి. మనం గుడ్డు కారం కలిపితే మనం అట్టు తిరగేస్తాం కదా, ఆ కారం అనేది మాడిపోయింది. ఇప్పుడు వేసుకున్నామంటే మనకి రెడ్గా బాగుంటుంది, కారం మారదు, తింటుంటే టేస్ట్గా బాగుంటుందండి. వేడి వేడి కోడిగుడ్డు ఆమ్లెట్ రెడీ అయింది. మా ఆయన కన్నా మా అబ్బాయి చేస్తున్నాను, వాళ్ళిద్దరు అడిగారు. తినేస్తాను. అట్టు ఎగ్గట్టు అడిగాను అమ్మ ఏమని చేస్తాను. ఎలా ఉంది చెప్పు. ఇంకా మనకి చాలా బాగుందండి. చూసారు కదా, బాగా రోస్ట్గా స్పైసీగా ఉంది కదా, రోస్ట్గా స్పైసీగా తింటుంటే కరకరలాడుతుంది కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. నాకు మాత్రం ఇలా ఎగ్ మీద దోశ వేస్తుంటామని చాలా అంటే చాలా ఇష్టం అండి. నేను ఏది మామూలుగా అడుగుతున్నాను, మ్యాక్సిమం ఏ అడుగుతూ ఉంటాను. అంటే చాలా ఇష్టం నాకు. నేను పత్తాకెళ్ళను, ఎప్పుడన్నా సారేస్తాను అంతే. అలా పద్దాక తినకూడదండి, వారంలో ఒకసారి అయితే. సరే, బాగా కాలింది, బాగా క్రిస్పీగా ఉంది, రోస్ట్గా ఉంది. కారం అలా వేసుకుంటుంటే సూపర్గా ఉండింది. నాకు ఈ ఐడియా చెప్పింది అబ్బాయి అనండి. చెప్పాలి కదా, మనకు ఉన్నది చెప్పుకోవాలి ఫ్యామిలీకి. నాకు ఫస్ట్లో తెలియక నేను అటు మీద గుడ్డు కాల్చంగానే కారం వేసి తిరగేసేదని మాడిపోతూ వచ్చేది. అబ్బాయి ఒకసాట పెడుతున్నా అంట, అలా కాదమ్మా, ఇట అట్టు కాలినాక
కారం వేస్తే భలే బాగుండదు అన్నాడు. అప్పుడు ఆచి నేను అలా చేస్తున్నానండి. ఉండదు చెప్పుకోవాలి అది. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే తినేస్తాను. ఉంటానండి, మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాము. టేక్ కేర్, బాయ్. ఆయనకంట అన్వేషణ జుట్టు బాగుందంట, నాకేదే నచ్చల.